యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ శుక్రవారపు రాత్రివేళ మీకు నా శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల ప్రార్థనకై దేవునికి వందనాలు. ఈ రాత్రికాల ప్రార్థనలో మనము దేవాది దేవుని సన్నిధి భద్రత కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తరువాత మన పితరుల యుగము నుండి కొన్ని కాలాలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. వాటికి సంబంధించిన విషయాలు మీకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడువైన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దైవమా, గడిచిన దినమంతయు నాయన రాత్రంతయు కాపాడి ఈ దినము ఉదయకాలము నుండి ఈ గడియ వరకు మమ్ములను మా బిడ్డలను మీరు ప్రేమించి నాయన కృప చూపించినందుకై స్తోత్రాలు. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు మీ భద్రతనిచ్చారు దేవా. మమ్ములను మీరు ఎంతగా కాపాడుతున్నారో అంతగా మీరు మమ్మను ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు దైవమా. నా తండ్రి, మరి ఈ రాత్రి కాలము ఎందరైతే కుటుంబంగాను వ్యక్తిగతంగాను నాయన మరి సంఘములుగాను ప్రార్థనలు చేస్తూ ఉన్నారో వారందరి ప్రార్థనలు వింటూ ఉన్న మా దేవుడవు తండ్రి, ఈ లోకంలో మా జీవిత కాలము నాయన ఎంతవరకు మాకు తెలియదు. మా జీవిత దినములను మీరు మాకు లెక్కించుటకు నేర్పిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రస్తుతము మేము జీవిస్తున్న ఈ దినములు నాయన మీ కృపచేత నాయన మేము జీవిస్తూ ఉన్నాం. మా ముందు ఎన్ని దినములు ఉన్నాయో తెలియదు. బ్రతుకు దినములన్నిట మాకును మా ఆత్మీయులందరికీ మా బిడ్డలకును సంఘములకును కృపాక్షేమములే వెంట వచ్చును గాక. తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ రాత్రి కాలమున ప్రత్యేకంగా నాయన దయ్యముల కార్యములను బంధించండి, చేతుబడులను లయపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా నాయన మాంత్రికులను కూడా మార్చమని వేడుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దయగల మా తండ్రి, రాత్రి కాలమున అపవాది ఎన్నో కుటుంబాలలో అలజడులు రేపుతూ ఉన్నాడు. అనేక సమస్యలు తెస్తూ ఉన్నాడు. అపవాది క్రియలు యేసు నామములో లయమౌను గాక. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. అపవాది ఉచ్చులో పడిపోయి అనేక మంది యవనస్తులు యవనస్తురాండ్లు, వివాహము కానివారు వివాహము అయినవారు చెడు వ్యసనములకు బానిసలై నాయనా జీవిస్తూ ఉండగా అపవాది సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన అపవాది వలలో పడిన వారందరూ యేసు నామములో విడిపించబడుదురు గాక. తండ్రి, కార్యము జరిగించండి. కుటుంబాలలో నెమ్మది సమాధానము లేక భర్త పైన భార్యకు, భార్య పైన భర్తకు అనుమానాలు సృష్టించి వాడెంతో సంతోషిస్తున్నాడు. నాయన అలాంటి కుటుంబాలలో యేసయ్య నామములలోనే సమాధానము కలుగునుగాక. దేవా, కుటుంబాలలో ఐక్యత కలుగునుగాక. కుటుంబాలలో మీ సన్నిధి మీ బిడ్డల జీవితాలలో తోడై ఉండునుగాక అని కోరుకుంటూ ఉన్నాను. దేవా, ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. అనారోగ్య పరిస్థితులలో స్వస్థతలు ఇవ్వండి. సంతానం విషయములో దేవా మీరే మూయబడిన గర్భములు యేసునామమున తెరవబడునుగాక అని ప్రకటిస్తూ ఉన్నాం. ఉద్యోగ విషయంలో ప్రయాసపడుతున్న బిడ్డలకు కృప చూపించండి నాయన. మరి ఈ రాత్రి ఎందరైతే నిద్ర పట్టక ఏ సమస్యతో సతమతమైపోతున్నారు, ఆ సమస్య అనే కట్టు యేసునామములో తెంపబడును గాక. కార్యములు జరిగించి మహిమను పొందుకనండి తండ్రి. ఈ రాత్రి ఎందరైతే దూర ప్రాంతాలకు, విదేశాలకు ఆయా వాహనాలపై ప్రయాణము చేయుచుండగా అట్టి వారికి మీ భద్రతనివ్వండి. ప్రమాదములను తప్పించి క్షేమమును అనుగ్రహించండి. దేవా, మా దేశములో అక్కడక్కడ కరోనా విజృంభిస్తూ ఉంది అని వార్తలలో వింటూ ఉన్నాం. దేవా, కరోనా మరలా వస్తే గతంలో ఎంత నష్టపోయారో ఇప్పుడు కూడా అంతే నష్టపోయే ప్రమాదము ఉండవచ్చు అని అనేక మంది భయక్రాంతులై భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారు. దేవా, మీకు ఏ తెగులు మీ గుడారమును సమీపించదు అని మీరు మాకు వాగ్దానం చేశారు. దేవా, మిమ్మల్ని నమ్మిన బిడ్డలముగా మీ వాక్యమును, మీ వాక్కును, మీ వాగ్దానాలను మేము ఆధారము చేసుకొని నాయనా మేము బ్రతుకుతూ ఉంటున్నాం. దేవా, మీ చిత్తమే మా జీవితంలో సిద్ధించును గాక. మీకే మా జీవితాల ద్వారా మహిమ కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాము.
దేవా మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ మహిమ కలిగిన మా తండ్రి, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు అని అభయవాక్కునిచ్చిన దేవుడు. ఆ వాక్యము, ఆ వాక్కు ఈ రాత్రి మా బిడ్డలకును, మా ఆత్మీయులందరికీ, విదేశాలలో ఉన్న వారికి ఆశీర్వాదకరముగా ఉండునుగాక అని కోరుతున్నా. తండ్రి, వర్షాల చేత అక్కడక్కడ ఎంతోమందికి నాయన, అటు రైతులకు, ఇటు మధ్యతరగతి కుటుంబారి వారికి, రోజు కష్టపడి పని చేసుకునే వారికి, వ్యాపారస్తులకు ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంది. దేవ, బంగాళాఖాతంలో రేగిన వాయుగుండము వలన నాయన ఈ వర్షాలు పడుతూ ఉన్నాయని వార్తలలో వింటున్నప్పుడు, దేవ, వర్షాలు పడినప్పటికీ మీ ప్రజలకు, మీ బిడ్డలకు నాయన ఏ ఇబ్బంది కలగకుండా సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా ఆయా వృత్తిలో, ఆయా ఉద్యోగాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలందరినీ, వారి చేతి పనులను మీరు దీవించండి. ఎక్కడా ఏ నష్టము కష్టము కలగకుండా ప్రతిదీ జ్ఞానముతో మసలుకునే భాగ్యమును ప్రసాదించండి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయులను మీరు దీవించమని, వారిని, వారి బిడ్డలను ఆశీర్వదించమని కోరుకుంటూ ఉన్నాను. దేవా, మా దేశమును రక్షించండి, మా దేశమును స్వస్థపరచండి, మా దేశమును కాపాడమని, అయినా మా దేశమునకు పొంచి ఉన్న శత్రు దేశాల నుంచి భద్రతనివ్వమని కోరుకుంటూ ఉన్నాను. విదేశాలను, అయినా ఇతర దేశాలను దీవించండి, ఆశీర్వదించండి. మా ఇరుగు పొరుగు వారికి రక్షణ దయచేయండి. క్రైస్తవ సంఘాలను అయినా, మరి సువార్థికులను అయినా ఆటంకపరిచేటటువంటి వారిని కూడా మార్చమని కోరుకుంటూ ఉన్నాను. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాను. నా దైవమ్మ, ఈ యొక్క రాత్రి కాలమున నాయన పడకల మీదికి వెళ్ళిన తర్వాత మంచి నిద్రను ప్రసాదించండి. నిద్రిస్తూ ఉండగా మీ దర్శనములు మాకు అనుగ్రహించమని, నాయన మరి అపవాది ఆలోచనలలో నుండి కాపాడమని కోరుకుంటున్నాను. దయ్యపు దర్శనములు రాకుండా సహాయము చేయండి. దేవసుఖ నిద్రను ప్రసాదించండి. కీటకముల ద్వారా, పురుగుల ద్వారా, విషసర్పముల ద్వారా ఎలాంటి హాని కలగకుండా సహాయము చేయమని, ఈ రాత్రి కాలమున జరగబోయేవి, సంభవించబోయేవి మీకు తెలుసు నాయన. ప్రకృతి వికటించినప్పుడల్లా మమ్ములను మీ రెక్కల నీడలో భద్రపరచమని కోరుతూ ఉంటున్నాము. మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ రాత్రి నాయన మా ప్రాణము, ఆత్మ, దేహములను మీ స్వాధీనములో తీసుకొని మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి మనకెల్లరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మన పితరుల యుగము నుండి ప్రస్తుత యుగం వరకు, ప్రస్తుత కాలం వరకు కొన్ని చూద్దాం. కాలము ఆదాము నుండి మోషే వరకు, క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు, సుమారుగా 2500 సంవత్సరాలు ఆదాము నుండి మోషే వరకు కాలము. అయితే ఈ కాలమునకు సంబంధించిన పుస్తకములు ఆదికాండము 1వ అధ్యాయము నుండి నిర్గమాకాండము 19వ అధ్యాయం వరకు. రెండవది ధర్మశాస్త్ర యుగము. ఈ ధర్మశాస్త్ర యుగము కాలము క్రీస్తు పూర్వం 1500 సంవత్సరముల నుండి క్రీస్తు శకము 33 సంవత్సరాల వరకు, మోషే నుండి క్రీస్తు మరణం వరకు సుమారుగా 1500 సంవత్సరాలు. పుస్తకాలు నిర్గమాకాండం 20 అధ్యాయము నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము వరకు. ఇక 3 క్రైస్తవ యుగము కాలము క్రీస్తు శకము 33వ శతాబ్దము నుండి క్రీస్తు 2వ రాకడ వరకు సుమారుగా ఇప్పటికీ 2025 సంవత్సరాలు. పుస్తకాలు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము వరకు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనము ఇప్పుడు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఉంటున్నాం. కనుక ప్రభు రాకడ ఈ రాత్రి సంభవిస్తే, ప్రభు రాకడలో ఎత్తబడే వారిలో మనముందుము గాక, మన బిడ్డలు కూడా ఉందురు గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కాలములకు, సమయములకు మన దేవుడు ప్రభువై ఉన్నాడు. ఆ ప్రభు కృప, ఆ ప్రభు సన్నిధి ఈ రాత్రి కాలమున మనకెల్లరికీ, విదేశాలలో ఉన్న బిడ్డలకును సదా తోడై ఉండును గాక. ఆమెన్. గుడ్ నైట్.
శుభరాత్రి.